ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి లైఫ్ టైంలో ఒక అచీవ్మెంట్ ఉంటుంది, అదే ఇల్లు కట్టుకోవడం. నా వెనకాల కనిపిస్తున్నదే మా ఇల్లు. ఇది పూర్తయ్యే స్థాయి నుంచి ఇప్పుడు పడగొట్టే స్థాయికి వచ్చింది. ఎందుకంటే ఒక డాష్ గానికి వాస్తు పెట్టేదే తెలియదు. ఏదో తనకి పెద్ద తెలిసినట్టు ఈ మూల వచ్చి ఈశాన్యం ఆ మూల, అగ్నిమూల ఈ మూల, వాయుమూల అంటే మేము తను ట్రస్ట్ చేసి ఇల్లు అనేది కట్టాం. ఆఫ్టర్ 4 months మా బ్రదర్ మా ఇంటికి విజిట్ అయిన తర్వాత తను ఏం చెప్పాడంటే ఈశాన్యంలో అసలు మెట్లే రావని చెప్పారు. మేమేం చేసాం, ఒకరికి నలుగురితో ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిందేరా అంటే అస్సలు ఈశాన్యంలో 100కి 200% మెట్లే రావు. సో మేము చేసేదేం లేకుండా ఇక డెమాలిషన్ అనేది స్టార్ట్ చేసాం. ఇది పగలగొట్టినప్పుడు లిటరల్గా మా అమ్మ ఎంత ఏడ్చిందో అది నాకే తెలుసు. ఇంకా నా ఫీలింగ్స్ అంటారు అసలు నేను చెప్పుకోలేను కూడా. సో మీరేం చేస్తారంటే మీరు ఇల్లు కట్టుకునేప్పుడు ఒకరికి ఇద్దరితో ఎంక్వైరీ చేసుకొని చూపించుకొని 2,000 అయినా పర్లేదు, 20,000 అయినా పర్లేదు, ఒకరికి ఇద్దరితో చూపించుకోండి. ఎందుకంటే ఈరోజు నేను 2 lakhs ఇచ్చి 3 lakhs రూపీస్ లాస్ అయ్యాను, ఊరికే లాస్ అయ్యాను. ఎంత టైం వేస్టో ఎంత డబ్బులు వేస్టో నాకు తెలుసు. ఉండడానికి మాకు ఈరోజు ఇల్లు కూడా లేకుండా అయిపోయింది. ఎంత మనీ వేస్ట్, ఎంత టైం వేస్టో మాకు తెలుసు. లిటరలీ ఒక్కొక్క రూపాయి చేర్చి పెట్టడానికి మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. సో ప్లీజ్ డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్లీ. సో ఈ వీడియోని ఎవరికి షేర్ చేస్తానంటే ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి, ఇల్లు కట్టుకోవాలనుకున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మీ ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలపండి. ఐ హావ్ షేర్డ్ మై ఒపీనియన్. సైనింగ్ ఆఫ్ యువర్ శామ్.